కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక చరిత్ర మొదటి భాగం 19/3/24. దీన్ని అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇచ్చారు ఆయన. ఇది 1965లో మొదటి ముద్రణ, 2002లో రెండవ ముద్రణ పొంది. 300 రూపాయలు ఖరీదు. విశాలాంధ్ర పబ్లిషింగ్ వాళ్ళు ప్రచురించారు. అంకితం, ప్రథమ ముద్రణ అంకితం శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి కళాప్రపూర్ణ పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి అంకితం. ఇప్పుడు చెప్తున్నారు, ఆయన ఏం రాశారో చెప్తున్నారు. ఆయన గురించి రైతు బిడ్డగా పుట్టి రైతు బిడ్డగా పెరిగి ఆంధ్ర నాటక రంగస్థలం మీద చిన్ననాడి ఆడపాత్రలను అపురూపంగా అభినయించి ఆంధ్ర ప్రజల మన్నలను అందుకొని చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి స్వయం కృషితో పైకి వచ్చి భిన్న విభిన్న నాయక పాత్రల్లో ఉన్నతంగా జీవించి నటనలలో రాణకెక్కి అశేష ఆంధ్ర ప్రేక్షకుల అపార ఆదరాభిమానాలను తోరగొని నట సామ్రాట్ అని బిరుదు పొంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత పరిగణింపబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే పరిగణింపబడి పద్మశ్రీ బిరుదునందుకొని అటు ఆంధ్ర నాటక రంగానికి ఇటు చలనచిత్ర రంగానికి విశేష కీర్తినార్జించి పెట్టిన విశాల హృదయులు, అభ్యుదయ కళోపాసకులు, మిత్రులు అయిన నట సమ్రాట్ పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి వారి చలనచిత్ర జీవిత రజతోత్సవ కానుకగా ఈ ఆంధ్ర నాటక చరిత్రను హృదయపూర్వకంగా అంకితమిస్తున్న కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. అపూర్వ గ్రంథానికి అక్కినేని కృతజ్ఞత. మిత్రుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు నాకు చాలా కాలంగా తెలుసు. 50 సంవత్సరాల క్రితం ఒకనాడు ఉదయం వారు నా దగ్గరకు వచ్చి వస్తూ ఎన్నో వందల పేజీలతో ఉన్న ఒక పెద్ద వ్రాతపతిని వెంట తెచ్చి, ఏమిటి ప్రతి అడిగారు. ఆంధ్ర నాటక రంగం గురించి నేను రాస్తున్న గ్రంథం అని. నిజంగా నాకు భయం వేసింది. నాకు ఎక్కువగా గ్రంథాలు చదివే అలవాటు లేదు. అది ఎలా చదవాలా? నాటక రంగాన్ని గురించి, అందులో ఆంధ్ర నాటక రంగాన్ని గురించి నా సహచర నటులు రాస్తుండాలంటే నాకు అమిత ఆనందం కలిగి. ఎందుకు నాకు ఈ ఆనందం? నేను ఈ రోజున సినిమా నటుడిని అయినా ఆడపిల్లగా ఆంధ్ర నాటక రంగస్థలం మీద చిన్ననాడి నటుడుగా ఆడు దిద్దుకున్నాను. ఎంతో అనుభవం సంపాదించా. ఆ అనుభవాలే ఈనాటికి ఇక నాలో నిలిచి ఉన్నాయి. అందుకే ఈ ఆనందం. ఆ కారణంగానే వారి పట్ల, వారి రచన పట్ల ఆసక్తి, ఆదరణ కలిగి పవిత్రమైన ఆంధ్ర నాటక రంగస్థలం మీద మహానటులెందరూ అవతరించి భావి తరాలకు పునాదులు వేశారు. నాటక రంగానికి ఎంతో గౌరవాన్ని, ప్రతిష్టను చేకూర్చి పెట్టారు. మరెంతో మంది నటులు అభివృద్ధిలోకి వచ్చి నవ చైతన్యంతో ఔత్సాహిక నాటక రంగం నిత్య నూతనంగా వెలువడింది. ఈ రోజుల్లో మన కళారంగం నిత్య నూతనంగా వెలుగొంది. ఈ రోజున మన కళారంగం కళ్ళలాడుతోంది. అది ఆంధ్ర నాటక రంగం గురించి వ్రాయబడిన అపూర్వ గ్రంథం. ఎంతో కృషి చేసి వ్రాసిన పరిశోధనా గ్రంథం. ఇది నాటక రంగానికి, నటీనటులకు ఒక వేదం. ఈ మాత్రం కృషి కొంతవరకు ఎవరు చేయలేదని చెప్పటంలో అతిశయోక్తిదే. ముందు తరాల వారికి గడిచిన తరాల్లో జరిగిందేదో తెలియాలి. దాని పరిణామ దశ తెలియాలి. దానిలో ఉన్న శక్తి తెలియాలి. ఆ రంగంలో కృషి చేసిన మహామహులు, వారి గొప్పతనము తెలియాలి. ఈ గ్రంథం మన నాటక రంగాన్ని స్థూలంగా కొన్ని వందల సంవత్సరాల పరిణామ దశను మన ముందు చూపుతుంది. ఒక 100 సంవత్సరాల నాటక రంగ విలువలను మన ముందు ఉంచి సృష్టి ఆది నుంచి మానవుడు ప్రకృతిని అనుకరించి ఆరాధించిన కళాజీవి కావటంతో ఈ గ్రంథం ప్రారంభము. జీవన సంగ్రామాలలో ఆనంద ఉపాసన ఎలా సాధించింది ఈ గ్రంథం వివరిస్తుంది. ఆయా కాలాల కళా చరిత్ర,
సామాజిక అభివృద్ధి చిత్రిస్తుంది. మన ప్రాచీన సంప్రదాయాలను, వన్య తరగని శాస్త్రీయ విషయాలను విపులీకరిస్తుంది. ఆదిమ యుగం నుండి 19వ శతాబ్దం వరకు నిమ్నోన్నతాలతో పయనించిన కళా చరిత్ర అభివర్ణితమవు. గడిచిన 100 సంవత్సరాల్లో మన నాటక రంగం, లలిత కళలు ఎలా పునర్వికాసం చెందింది, ఏ ఘట్టాల్లో ఎక్కడ ప్రోజ్వలితమైంది వివరంగా ఉంది. భారత స్వాతంత్ర ఉద్యమానికి, సాంఘికోద్యమానికి మనకు నాటక కళారంగం ఎలా తోడ్పడింది విపులీకరించబడి, ఇందులో ఒక భాగంగా పలువురు కళాశీలులు, రచయితలు, నటీనటుల జీవిత చరిత్రలు, ఛాయాచిత్రాలు చేర్చరు. అలాగే అనేక జానపద కళారూపాలకు సంబంధించిన పెక్కు చిత్రాలు సంతరించబడి, లభ్యమైనవి, అపూర్వమైనవి కొన్నిటి సేకరించడం ఎన్నదగిన విషయం. ఇది సామాన్య విషయమేం కాదు. ఇంతటి మహత్తర కృషి చేయటానికి, అమూల్యమైన ఈ గ్రంథం పూర్తి చేయటానికి ఒక వ్యక్తికి ఎంతటి కళా దృష్టి, తృష్ణ ఉండాలి, ఎంతటి పరిశోధనా పటిమ, ఎంత శక్తి, ఓర్పు, దీక్ష, పట్టుదల కావాలి. ఒకసారి ఆలోచిస్తే మనకే బోధపడు. అదే మిత్రుడు రాధాకృష్ణమూర్తి గారు అపూర్వంగా చేశారు. అది నేటి మన కళాకారులందరికీ గర్వం. నాటక రంగంతో కాస్త పరిచయమున్న వాణ్ణిగా, వారి పట్ల, వారి కృషి పట్ల, గ్రంథం పట్ల సహచర నటుడిగా నాకు అపారమైన ప్రేమ, ఆదరణ, శ్రద్ధ పెరిగింది. దీన్ని ప్రచురించండి, మీ ప్రయత్నంలో నేను కొంత సహాయకారిగా ఉంటా అని నా సంతోషాన్ని వెల్లడి. ఆంధ్ర నాటక రంగం మీద కృతజ్ఞతాభావమున్న వాణ్ణిగా ఈ గ్రంథం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ద్వారా తెలుగు భాషా సమితి నిర్వహించిన గ్రంథాల పోటీలో ఉత్తమ గ్రంథంగా ఉన్నత స్థాయిలో నిలబడి అవార్డు సంపాదించి, ఆ తరువాత ఆంధ్రదేశం ఆయన కృషిని గురించి సన్మానించి, ఈరోజు నా చలనచిత్ర జీవిత రజతోత్సవ సందర్భంలో వారు ఈ గ్రంథాన్ని నాకు అంకితమిస్తారను. ఈ రంగానికి బిడ్డను నేను, తల్లిని నా వద్ద ఉంచమంటే కాదని ఏ పుత్రుడైనా అనగలడు. అందుకే పూజ్యభావంతో మహత్తరమైన ఈ నాటక రంగ చరిత్రను స్వీకరిస్తూ శ్రీ మిక్కినేని వారికి అక్కినేనిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. భావి కళారంగ కళాకారుల బంగారు దీపిక అని రాస్తున్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి అభినందనలు. మిత్రుడు మిక్కినేని గారు ప్రస్తుతం నటుడు. కృష్ణవేణి పరిసరాల్లో నటనకు తొలి పాఠాలు నేర్చుకొని ప్రజానాట్య మండలి వేదికపై పదులు దిద్దుకొని మొక్కవోని అభ్యుదయ భావావేశంతో ముక్కాకలు తీరి క్రమంగా చెన్నపురి చలనచిత్ర రంగంలో పదిలంగా పడిపోయి ఆయన బహుముఖ ప్రజ్ఞ. మిక్కిలి గణేని గారి నట జీవితం దాదాపు 25 ఏళ్ల. ఈ 25 ఏళ్లలో ఆయన ప్రతిభ స్ఫుటంగా ప్రస్ఫుటించింది. నటుడుగా, బుర్ర కథా గాయకుడుగా, జముకల కథా గాయక నాయకుడు. ఇన్నేళ్లు అంతర్వాహినిలా మరో తపన ప్రవహించి, అంతఃస్యూతంగా మరో తృష్ణ ఆవరించి, ఆ తపన, ఆ తృష్ణ ఆకులి దాల్చిన అక్షర పాత్ర ఈ ఆంధ్ర నాటక చరిత్ర. అలనాడు భారతుడు మొదలుకొని ఈనాటి డాక్టర్ అప్పారావు వరకు వెలువడిన గ్రంథాలను పరిశీలించి వివిధ నాటక రంగ ప్రయోక్తలు, ప్రవక్తలు అందించిన అనుభవ సారాన్ని ఆస్వాది సమస్తాంధ్రదేశంలోని నాటక రంగ రీతులను, జానపద కళారూపాలను స్వయంగా సమారూపి ఎన్నెన్నో విషయాలను దారిభత్యంగా స్వీకరి చివరికి గమ్యం చేరుకున్న అవిశ్రాంత యాత్ర ఈ నాటక రంగ చరిత్ర. ఈ గ్రంథంలో నాటక రంగానికి సంబంధించిన అచుంబితాంశం లేదు, అంటే తాకని ప్రదేశం లేదు. అన్ని ప్రకరణాల్లో తలమానికం వివిధ జానపద కళారూపాల వివరణాత్మక వ్యాసం. మరి సమస్తాంధ్రదేశం నలుచెరగులా స్థాపింపబడిన నాటక సంస్థల గురించి, ప్రదర్శింపబడిన నాటకాల గురించి, నటులను గురించి పూసగుర్చినట్టుగా చెప్పడం బహు ప్రయాసతో కూడుకున్న పని. ప్రభాసాంధ్ర నాటక రంగానికి సంబంధించిన వృత్తాంతం సేకరించడం ప్రశంసాత్మకమైన
కాలగర్భంలో కలిసిపోయిన ఎందరెందరో మహానటుల ఛాయాచిత్రాలు సేకరించి ప్రచురించడం సమకాలీనుడే కాక భావితరాల వారు కూడా కైమోడ్పులందించే ఉత్తమ సంకల్పం. ఆంధ్ర నాటక రంగం క్రమ పరిణామ పరిమళాలు ఆఘ్రానించే జిజ్ఞాసువులకు ఆమ్లాన సుమ కదంబం ఈ గ్రంథం. ఒకవైపు ఉత్తమ నటుడుగా చలనచిత్రంలో వాచికెక్కుతూ, ఇంకొక వైపు తనలో అంతర్నిహితమైన కళాభిజ్ఞా రచనా పిపాసకు రూపు కట్టింది. తెలుగునాట తొలలేని పంట పండించిన మిక్కిలినేని గారి కృషీవలత్వాన్ని మనసారా అభినందిస్తాం. మిక్కిలినేని గారి ఈ నాటక సమీక్షాపతి నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇవ్వడం కలిగే 16 వన్నె బంగారముల పద్మరాగము తోడి సంపర్క బుద్ధి. మనసారా అభినందన. శ్రీ నారాయణ రెడ్డి, 15/8/1969. తలవంచి తల్లిదండ్రులకు అంజలి. తాను చదువుకోకపోయినా నన్ను చదివించాలని, నన్ను బంగారు బాటలో నడిపించాలని, అందరమెక్కించి తనివితేరా చూచి ఆనందించాలని, చదువుకోమని పదే పదే చెప్పిన నాన్న మాట పెడచె వినిపెట్టి నాటకాల్లో పాత్రలు ధరించి అందులోనే పెరిగి పెద్దనైన నన్ను అమ్మ కళ్ళారా చూసి ఆనందించి, నన్ను, నా కృషిని, నా ఉన్నతిని నాన్నకు చూపించాలని తీపి కలలు కన్నా. అయితే నా ఉన్నత స్థితిని గవడకుండానే నన్ను కళారంగానికి అంకితం చేసి వెళ్ళిపోయా. నన్ను ఎంతవాణ్ణి చేసి వెళ్ళిపోయిన నా బంగారు తల్లిదండ్రులు క్రీస్తుశేషుడు వెంకయ్య, అమ్మ సౌభాగ్యమ్మలకు తల వంచి అంజలి ఘటిస్తుంది. వదాంజతకు వందనం. ఇంగ్లండులో వేల్స్ ముఖ్య పట్టణం కార్డిఫ్లో 2001 సెప్టెంబర్ 15-16లో జరిగిన ఐరోపా తెలుగు మహాసభలకు అధ్యక్షుడైన డాక్టర్ వెలగపూడి బాపూజీరావు గారు మహాసభలకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆదరించి కళలకు నేను చేసిన కృషిని గుర్తించి నిండు సభలో జయ మధ్య నాకు మిలీనియం అవార్డునిచ్చి ఘనంగా సత్కరించారు. ఆ వెంటనే తెలుగు అసోసియేషన్ ఆయన సేవలకు స్పందించి నేను వారిని సత్కరించి సభలు ముగిసిన తర్వాత వేల్స్లో ఉన్న స్వస్థలం అబర్గ్వెన్నీ సిటీలో ఉన్న వారి ఇంటికి తీసుకువెళ్ళి అపారమైన ప్రేమాభిమానాలతో ఆతిథ్యం. చుట్టుప్రక్కల పట్టణాల్లో ఉన్న డాక్టర్లైన మిత్రులందరినీ ఆహ్వానించి నాకు పరిచయం చేసి డిన్నరిచ్చారు. అంతేకాక అబర్గ్వెన్నీ సిటీకి చుట్టుపక్కల ఉన్న చారిత్రక స్థలాలు, చారిత్రాత్మకమైన బ్రహ్మాండమైన కోటల్ని, చర్చిల్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూపించారు. వారి శ్రీమతి డాక్టర్ నళిని, చెల్లెలు అన్నపూర్ణమ్మ గారుల అతిథి మర్యాదలు మరువలే. ముఖ్య విషయం ఏమిటంటే నా రచనలు ఆంధ్ర నాటక రంగ చరిత్ర, నటరత్నాలు గ్రంథాలు అంతకు ముందే చదివారు. గ్రంథాలు 40 సంవత్సరాల క్రితమే అయిపోయాయని, మళ్ళీ ముద్రించే అవకాశం లేదని మాటల సందర్భంలో నిరాశను వెలిపుచ్చాను అంతే. వారి వద్ద సెలవు తీసుకొని ఇండియాకి బయలుదేరే ముందు ఆంధ్ర నాటక చరిత్ర ముద్రించండని ₹1,00,000 సరిపోయే 1,500 పౌండ్ల చెక్కులు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అనూహ్యమైన ఈ సంఘటనకు తట్టుకోలేక కళ్ళ వెంట నీరు కార్చారు.
బాపూజీరావు గారు నన్ను కౌగలించుకొని పోదారు. మా స్వంత మనిషి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నట్టుందన్న. గ్రంథాన్ని ముద్రించండి అన్నారు. మీ సభలకు రావటం బాగుందన్నారు. వీరు సభలకు రావు. సెలవు తీసుకుని డాక్టర్ నళిని గారికి, చెల్లెలు అన్నపూర్ణమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పి ఆనందంగా బర్మింగ్హామ్ బయలుదేరారు. నేను బతికుండగా మళ్ళీ గ్రంథం వెలువడుతుందనుకోలే. ఆ అవకాశం కల్పించిన ఆత్మీయుడు బాపూజీరావు గారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేదు. ఆంధ్ర నాటక రంగం ఆయనకు రుణపడి ఉంటుంది. ఆంధ్ర నాటక రంగ చరిత్ర ద్వితీయ ముద్రణ నీకే సమర్పిస్తానని అప్పుడే వాగ్దానం చేశారు. నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు ఆనందిస్తాను. వారెవరు, నేనెవరు, వారికి నాకు సంబంధమేమి? కేవలం సాంస్కృతిక సంబంధమే కదా. నా జీవిత చరమదశలో ఈ సంఘటన అపూర్వంగా నిలిచిపోయి బాపూజీరావు గారి వదాన్యతకు వందనాలు అర్పిస్తున్నా. నీరాజన ప్రతిభావంతమైన బాపూజీరావు గారికి డాక్టర్ వెలగపూడి బాపూజీరావు గారు గుంటూరు జిల్లా సెలపాడు గ్రామంలో 28/7/1946 జన్మించారు. విద్యాభ్యాసం సంఘం జాగర్లమూడి పరిషత్ హై స్కూల్లో జరిగింది. విద్య పూర్తి చేసి తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో PUC చదివారు. తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో MBBS చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ జిస్మర్ పాండుచేరి నిహాన్స్లో బెంగళూరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్లో మెడికల్ సైన్స్లో చదివారు. 1999 MRC PhD CH ఫెలోషిప్ అందుకున్నారు. బాపూజీ గారు 1973 నుంచి యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీసులో మానసిక వైద్య నిపుణులుగా ప్రఖ్యాతి వహించారు. ఆంధ్ర యూనివర్సిటీలో చదివే రోజుల్లో మెడికల్ యూనియన్ సంస్థలో చాలా కాలం కీలక పాత్ర వహించి బహుముఖ సేవ చేసి అందరి మన్ననలు పొందారు. అలాగే ఇంగ్లండ్లో ఉద్యోగాలు చేసి డాక్టర్లందరినీ ఐక్యపరిచి ఇండియన్ సైకియాట్రిక్ డాక్టర్స్ అసోసియేషన్ స్థాపించి అత్యంత సమర్థవంతంగా నిర్వహించి అలాగే ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ యూనియన్ స్థాపనకు విశేష కృషి చేశారు. HEAL ఆల్జీమాటిసైడ్ సొసైటీ చారిటబుల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థలో కార్యనిర్వాహక సంఘంలో ముఖ్య కార్యకర్తగా వ్యవహరించారు. 2002 సంవత్సరంలో స్టేట్ సొసైటీ ఆఫ్ మెడిసిన్ ఫెలోషిప్కి ఎన్నికయ్యారు. అంతేకాక ఇంగ్లండ్లో, యూరప్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఆంధ్ర డాక్టర్లందరినీ సమావేశపరిచి యూరోపియన్ తెలుగు అసోసియేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం డాక్టర్లందరినీ ఇంగ్లండ్లో ఒక కాలేజీలో సమావేశపరిచి వైద్య విజ్ఞాన బాధకాలను చర్చి ఆంధ్రదేశం నుంచి ప్రముఖ కళాకారులను రప్పించి సాంస్కృతిక కార్యక్రమాలను కనువిందుగా ఏర్పాటు చేసి ప్రముఖ వైద్యులను, కళాకారులను ఘనంగా సత్కరించి 2 సంవత్సరాలకు ఒకసారి ఇంగ్లండ్లో, మరో సంవత్సరం యూరప్లో సభలు జరిపే యూరోపియన్ తెలుగు మహాసభలను సమైక్యంగా సమర్థవంతంగా నడుపుతున్నారు. తెలుగు సంస్కృతిని కాపాడటానికి అక్కడ జరిగే ప్రతి తెలుగు మహాసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి సంగీత, సాహిత్య, నృత్య, నాటక, సినిమా, వైజ్ఞానిక రంగాలలో నిష్ణాతులైన వారిని ఆహ్వానించి వారి ప్రదర్శనలు ఏర్పాటు చేసి యూరప్, ఆంధ్రదేశం అంతట్లో తరతరాల తెలుగు వైభవాన్ని ప్రబోధిస్తూ అసోసియేషన్ గణనీయమైన సేవలు చేస్తారు. ఐరోపా మహాసభలకు, డాక్టర్ల అసోసియేషన్ సభలకు వచ్చిన కళాకారులకు ముఖ్య నగరాలను ఆహ్వానించి ప్రదర్శనలు ఇప్పించి ముఖ్య పట్టణాలు, చారిత్రక ప్రదేశాలు చూపిస్తారు, ఆనందపరుస్తారు. అమెరికాలో తానా తెలుగు సంస్థలో మార్గంలో ఈటా సంస్థ దిగ్విజయంగా నడుపుతున్నారు. 2001 సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరిగిన సభలు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ సభలు డాక్టర్ బాపూజీ గారి అధ్యక్షత వెలగపడి
ఒక ప్రక్కగా డాక్టర్ బాధ్యతలు నిర్విఘ్నంగా నిర్వహిస్తూ మరో పక్క సామాజిక సాంస్కృతిక వికాసం కోసం ఐరోపా, ఇంగ్లాండ్, ఆంధ్రుల జీవితాలు తీర్చిదిద్దటానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న క్రియాశీలి ఆదర్శ వైద్యుడు బాపూజీ గారు. అలాగే వారి శ్రీమతి డాక్టర్ నళిని ఆయా ఆదర్శాలకు అండగా నిలబడి పయ్యారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, నళిని నాగార్జున ఉస్మానియా యూనివర్సిటీల మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చందమణి నరసింహారావు గారి కుమార్తె. డాక్టర్ నళిని అల్లుడు బాపూజీరావు గారు. బాపూజీరావు గారు అంటే నరసింహారావు గారికి అత్యంత ప్రేమ అనురాగాలు. ఇటీవలే వారు స్వర్గస్థులయ్యారు. ఐరోపా తెలుగు సభలు ఆత్మీయ మిత్రులకు కృతజ్ఞ. ఐరోపా తెలుగు సభలు 2001 సెప్టెంబర్ 15-16 తేదీల్లో ఇంగ్లండ్లోని వేల్స్ ముఖ్యపట్టణం కార్డిఫ్లో జయప్రదంగా జరిగాయి. ఆ మహాసభలకు నాకు ఆహ్వానం అందిన తర్వాత 86 సంవత్సరాల వయస్సులో ఇంగ్లండ్ ప్రయాణం చెయ్యగలనా, వెళ్ళాలా వద్దా అని ఊగిసలాట ఉన్న నాకు ధైర్యం చెప్పి మద్రాసు తీసుకువెళ్ళి వీసా ఇప్పించి సభలకు పంపించిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు, ప్రియమిత్రుడు కాట్రగడ్డ నరసయ్య గారికి ప్రప్రథమంగా కృతజ్ఞతలు. సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ టెర్రరిస్టుల దాడిలో మండిపోయే సమయంలో హైదరాబాదు నుండి అరబ్ ఎమిరేట్స్ విమానంలో గుంటూరు వాస్తవ్యులు ప్రొఫెసర్ డాక్టర్ వాసుదేవరావు గారితో బయలుదేరి వాసుదేవరావు గారు తెలుగు మహాసభలకు రావటమే కాక ఇంగ్లండ్లో నేను పర్యటించిన ముఖ్య ప్రాంతాలన్నిటిలో నా వెంట ఉండి నాకెంతో సహాయపడ్డారు. ఎమిరేట్స్ విమానం ఇంగ్లండ్లో ఉన్న అతిపెద్ద సుందర నగరమైన బర్మింగ్హామ్లో దిగింది. మా ఇద్దరిని ఆహ్వానించడానికి విమానాశ్రయానికి వచ్చిన డాక్టర్ కొట్లూరి రమేష్, శ్రీమతి అట్లూరి జయశ్రీ ఆప్యాయతతో ఆహ్వానించి వారి ఇంటికి తీసుకువెళ్ళి తిరిగి వచ్చే వరకు వారింట్లోనే ఉన్న వారిచ్చిన ఆతిథ్యం జీవితంలో మరువరాని జయశ్రీ కన్న కూతురులాగా చూస్తూ ముఖ్యంగా డాక్టర్ రమేష్ ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంగ్లండ్లో ముఖ్య ప్రదేశాలైన లండన్, బర్మింగ్హామ్, షేక్స్పియర్ జన్మస్థలం, వేల్స్లో కార్డిఫ్, ఆక్స్ఫర్డ్ మొదలైన పట్టణాలన్నింటినో చూపించడమే కాక కార్డిఫ్లో జరిగిన తెలుగు మహాసభల్లో వెన్నంటి ఉండి దంపతులిద్దరూ చూపించిన అభిమానం, ఆప్యాయతలు మరువలేదు. బర్మింగ్హామ్లో కళాబంధు సాహితీ మిత్రుడు డాక్టర్ చాపరాల బాబురావు గారు, శ్రీమతి భారతి నాతో పాటు మరికొందరు మిత్రులు ఇందుకు ఆహ్వానించారు. డాక్టర్ బాబురావు గారు ఐరోపా తెలుగు అసోసియేషన్ స్థాపించిన వారిలో ముఖ్యులు. వారి ఆధ్వర్యంలో తెలుగు మహాసభలు, సాహిత్య సాంస్కృతిక సభలు ఎన్నో జరిగాయి. తెలుగు అసోసియేషన్ సభలను ఎన్టీ రామారావు గారితో ప్రారంభింప చేయటమే కాదు, తర్వాత కాలంలో జరిగిన సభలకు డాక్టర్ అక్కినేని, గుమ్మడి, సినారి, ఆరుద్ర, సోమసుందర్, విశ్వనాథ్, కృష్ణరాజు, చిరంజీవి, బాబు, రమణ, గొల్లపూడి, కోట మొదలైన కళాకారులందరినూ ఆహ్వానించి సత్కరించారు. ఎంతోమంది గాయకులను, ఆర్కెస్ట్రాలను ఆహ్వానించి ప్రదర్శనలు ఇప్పించారు. ఎందుకు ఈ విషయాలు రాస్తున్నానంటే, ఆనాటి సభలకు వచ్చిన కృష్ణ, విజయ నిర్మల కూడా విందుకు వచ్చి ఆ సందర్భంలో నా రచన ప్రస్తావన కూడా వచ్చి ఈ ఆంధ్ర నాటక రంగ చరిత్ర నటరత్నాలు గతవాళ్ళు దొరకల, మరెక్కడ దొరుకుతాయని ప్రశ్నించారు. 40 సంవత్సరాల క్రితమే ఆ గ్రంథాలు అయిపోయాయని, అధిక వ్యయంతో వాటిని నేను ముద్రించలేకపోయానని చెప్పగా స్పందించి డాక్టర్ కోనేరు శేషగిరిరావు గారు బాబురావు గారితో ఆ పని మనం ఎందుకు చేయకూడదన్నారు. ఎస్, మనం చేద్దామన్నారు బాబు. నటరత్నాలు గ్రంథం ముద్రిస్తామంటూ మీరు సభలకు రావడం ఎంతో బాగుంది, అదృష్టంగా భావిస్తున్నామని. ఇక వెలుగు తోడవనుకున్న నా 2 గ్రంథాలు వారి సహాయం వల్ల వెలువడుతున్నందుకు కళారంగాన్ని నేను చేసిన కృషికి వారు చూపిన అత్యంత ఆదరాభిమానాలు చేతులెత్తి నమస్కారం. నా ఆనందానికి అవధులు లేవు. నటరత్నాల గ్రంథం ద్వితీయ ముద్రణ మీకే సమర్పిస్తానని వాగ్దానం. డాక్టర్ బాబురావు, డాక్టర్ భారతీ గారుల ఆతిథ్యాన్ని మరవలే. అలాగే లండన్ వెళ్ళినప్పుడు శ్రీరంగం గారు డాక్టర్ ఆత్మాజీ ఆత్మీయతో ఆతిథ్యం ఇచ్చి కానుకరించారు. అలాగే డాక్టర్ శాయాజీరావు, ఉషా గారు వారింటి విందుకు ఆహ్వానించి
అత్యంత ఆదరంతో కానుకలతో సత్యం. అలాగే బర్మింగ్హామ్లో పూణే శేషగిరిరావు సతీమణి డాక్టర్ ఉషా ధనంజయరావు దంపతులు, డాక్టర్ రామిరెడ్డి దంపతులు వారిళ్లకు ఆహ్వానించి అభిమానించి విందించి, అలాగే మిత్రుడు కాట్రగడ్డ నరసయ్య గారి అల్లుడు డాక్టర్ శ్రీకాంత్, శ్రీమతి సీత, స్నేహితురాలు సుధా రోమన్ చక్రవర్తులు పరిపాలించిన రోమన్ బాత్ సిటీకి ఆహ్వానించి రోమన్ చక్రవర్తుల చారిత్రక విశేషాలు, ప్రాచీన భవనాలను, శిల్పకళా వైభవాన్ని, దగ్గరలోనే ఉన్న వేల్ చర్చిని, అలాగే బ్రిస్టల్లో ఎప్పుడో ఇండియా నుంచి ఒక కేసులో వాదించడానికి వచ్చి అక్కడే సరిపోయిన సతీ సాగమనాన్ని ధిక్కరించిన రాజా రామ్మోహన్ రాయ్ సమాధి మండపాన్ని, బ్రిస్టల్ సిటీ అందచందాలను చూపించి, మరో ముఖ్య విషయం, 2 ఏళ్ల క్రితం తెలుగు అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ మాదిన రామకృష్ణ గారు విజయవాడలో డాక్టర్ ఎండ్ల రామసుబ్బారెడ్డి గారి ఇంటికి వచ్చారు. సుబ్బారెడ్డి గారు నన్ను ఆహ్వానించారు. అప్పటికే రామకృష్ణ గారు నా గ్రంథాల కోసం షాపులన్నీ తిరిగి చివరికి పాత పుస్తకాల షాపులో అట్టలు ఊడిపోయి వర్షంతో తడిసిపోయిన నా నాటక రంగ చరిత్రను 160కి కొన్నానని, మీ వద్ద పుస్తకాలు ఉంటే ఇవ్వండి అన్నారు. లేవని చెప్పి నా ఇతర గ్రంథాలు ఇచ్చి ఆనాటి వారి పరిచయమే నేను ఇంగ్లాండ్ సభలకు వెళ్ళటానికి, అక్కడ నా గ్రంథాలు ముద్రణకు జరిగిన సహాయానికి ఆయనే సభలకు రాజదర్శిగా ఉండి నన్ను ఆహ్వానించడానికి కారణమని భావిస్తున్నాను. ఇంతగా సహాయపడిన డాక్టర్ రామకృష్ణకు కృతజ్ఞల కంటే ఏం చెప్పగలను. అలాగే వేల్స్లో అబర్గ్ వెన్నీ సిటీలో ఉన్న డాక్టర్ భానుమూర్తి గారు అతిలోక సుందరమైన రమణీయమైన నేషన్ పార్కును, కార్డిఫ్లో ఉన్న అతిపెద్ద న్యాచురల్ మ్యూజియాన్ని శ్రమ తీసుకొని నాకు చూపించారు. సతీమణి లక్ష్మి ఆతిథ్యని గ్రంథముద్రను ముచ్చటగా ముద్రించడమే కాదు, అన్ని విధాల సహకారాన్ని అందించిన నాగార్జున ఎంటర్ప్రైజెస్ మేనేజర్ వై వెంకటేశ్వర రెడ్డి గారు, ద్వితీయ ముద్రను సులభంగా తీర్చిదిద్దడంలో, ఫిలిమ్స్ తీయించడంలో, కేజీల మేకప్లో ఎంతో శ్రమ తీసుకున్న టెక్నీషియన్ జీవి దుర్గారావు గారికి, గ్రంథ ముద్రణలో అడుగడుగున సూచనలిచ్చి సహకారాన్ని అందించిన కాట్రగడ్డ నరసయ్య గారి కృతజ్ఞతలు చెప్పలేకుండా ఉండదు. గ్రంథ ముద్రణకు డిటిపి అందించిన వీకెండ్ సంపాదకుడు డి నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ముఖ్యంగా గండవరపు సుబ్బరామరెడ్డి గారి ప్రత్యేక కృతజ్ఞత చెప్పారు. నా ఆంధ్ర నాటక రంగ చరిత్ర ప్రథమ ముద్రణ విశేషాలు 1950వ సంవత్సరం వరకే పరిమితమై, ద్వితీయ ముద్రణలో తదనంతర కాలంలో వచ్చిన నాటక రంగానికి సంబంధించిన అనేక విషయాలు నాకు చెప్పి ద్వితీయ ముద్రణ కుందాతనాన్ని పెంచారు. వారికి మనసారా అభినందన తెలియజేస్తున్నా. రచయిత జీవిత రేఖ ఈయనంటే నెక్కినేని వారు 1916 జూలై 7 కృష్ణాష్టమి నాడు పుట్టారు. ఆయన తల్లిదండ్రులు సౌభాగ్యమ్మ వెంకయ్య గారు గుంటూరు జిల్లా అమ్మ మేనమామల గారి ఇంట లింగాయపాలెంలో పెరిగింది. కృష్ణా జిల్లా కోలవెన్ను. ప్రాథమిక విద్యాభ్యాసం కోలవెన్ను, హై స్కూల్ విద్య పునాదిపాడు, తర్వాత పశు వైద్యంలో వెటర్నరీ డాక్టర్ పొందారు. స్కూలు నాటకాల నుండి నాటక రంగంలో పరిచయం, అనేక నాటక సమాజాలు, పౌరాణిక నాటకాలు, స్త్రీ పురుష పాత్రలు, గాయక నటుడుగా చిన్ననాడే పేరు. కాంగ్రెస్ ఉద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసి లాఠీ దెబ్బలకు, జరిమానాలకు గురై 5 సార్లు దారుణ శిక్ష అనుభవి, యువజన ఉద్యమంలో, వైజ్ఞానిక ఉద్యమంలో, గ్రంథాలయ ఉద్యమంలో, వయోజన విద్యా ప్రచారంలో, అభ్యుదయ రచయితల సంఘంలో, నాస్తిక ఉద్యమంలో కూడా పని. ప్రజానాట్య మండలి నిర్మాణంలో వ్యవస్థాపిక సభ్యుల్లో ఒకరుగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రజానాట్య మండలి శిక్షణా శిబిరాలను నడిపి ప్రాచీన కళారూపాలైన బుర్రకథ, జమ్ముకల కథ, వీధి నాటకం, పిచ్చుకుంట కథ, శుద్ధులు, కోలాట, డప్పులు, హరికథ, బృందనృత్యం మొదలైన అనేక అపూర్వ కళారూపాల ప్రదర్శనలో పాల్గొని అనేక ప్రజానాట్య మండలి దళాలను తయారు చేసి అభ్యుదయ కళా ప్రదర్శనలో ఆంధ్రదేశపు 4 చెరగుల ప్రదర్శన ఇచ్చి
ప్రజానాట్య మండలి ద్వారా చారిత్రాత్మకమైన తెలంగాణ పోరాట గాథ మా భూమి నాటకంలో ముందడుగు పరివర్తన ఈనాడు పోదుగడ్డ గడిమేదలు మొదలైన ప్రసిద్ధ నాటకాల్లో పాల్గొని రాష్ట్రేతర ప్రాంతాల్లో మన్ననలు అందుకొని వందల కొద్ది ప్రదర్శనలు రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్న అఖిల భారత ప్రజానాట్య మండలిలో ఆంధ్ర ప్రజానాట్య మండలి రాష్ట్ర దళంలో ప్రముఖ బాధ్యతలు వహించారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ కమిటీ సభ్యులుగా, మద్రాస్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బొమ్మల విభాగంలో అడ్వైజర్గా, ఆంధ్రదేశంలో అనేక నాటక సంస్థలకు గౌరవాధ్యక్షులుగా, సలహా సంఘ సభ్యులుగా ప్రసిద్ధ తెలుగు పత్రికలలో కళల మీద వందలాది వ్యాసాలు రాసి నాటక కళ మీద ఆంధ్ర నాటక రంగ చరిత్ర 1000 పేజీల గ్రంథాన్ని రచించి తెలుగు భాషా సమితి అవార్డు, తెలుగు నాటకంలో వర్ధిల్లిన ప్రసిద్ధ నటీనటుల 400 జీవితాలను 25 సంవత్సరాలు ఆంధ్ర వారపత్రికలో ధారావాహికంగా వ్రాసి 800 పేజీల నటరత్నాల గ్రంథాన్ని ప్రచురించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో తరతరాలుగా వర్ధిల్లి శిథిలమైపోతున్న తెలుగువారి జానపద కళారూపాల గురించి 1000 పేజీల గ్రంథాన్ని రచించి తెలుగు యూనివర్సిటీ అవార్డు అందుకుంది. ఆంధ్రదేశంలో అనేక కళా పరిషత్తుల్లో, విశ్వవిద్యాలయంలో కళల మీద వందలాది ఉపన్యాసాలు, అలాగే తెలుగువారి చలనచిత్ర కళ, ఆంధ్ర నృత్య కళా వికాసం, ప్రజా పోరాటాల రంగ చరిత్ర, అలాగే ప్రజానాట్య మండలి మొదలైన గ్రంథాలు రాశారు. నాటక రంగానికి జానపద కళలకు కృషి చేసినందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ డాక్టరేట్ అందుకుని ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ ఆత్మగౌరవ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం, అమెరికా తానా వారి జానపద కళా పరిశోధన, ఐరోపా తెలుగు మహాసభలో మిలీనియం అవార్డు, రాజలక్ష్మి ఫౌండేషన్ వాళ్ళ అవార్డు అందుకుని సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు వెలుగు అవార్డు, సంగీత నాటక అకాడమీ కళా ప్రవీణ అవార్డు, బళ్ళారి రాఘవాచారి అవార్డుతో పాటు వివిధ సంస్థల ద్వారా 25 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. మిక్కినేని ఎన్నో బిరుదులు పొందారు. వేలాది సభల్లో 1950 సినిమా రంగంలో 1996 దాదాపు 400 చిత్రాలు, పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో విభిన్న విలక్షణ పాత్రలు అత్యద్భుతంగా నటించి ప్రజల మన్ననలు అందుకు నట సార్వభౌమ ఎన్టీఆర్తో 150 చిత్రాలను విభిన్న పాత్రలైన భీష్ముడు, ధర్మరాజు, బలరాముడు, దుశ్శాసనుడు, ఇంద్రుడు, తండ్రిగా, రాజుగా, మంత్రిగా, గురువుగా సమర్థవంతంగా నటించి క్యారెక్టర్ యాక్టర్ అనిపించి 120 సంవత్సరాల నాటక రంగ చరిత్రలో ప్రఖ్యాత వహించిన ప్రముఖ నటీనటుల ఫోటోలు సేకరించి పెద్ద సైజులో ఎన్లార్జ్ చేయించి 250 నటీనటుల ఎగ్జిబిషన్ తయారు చేసి ఆంధ్రమంతటా ప్రదర్శించారు. అలాగే జానపద కళా వైభవం పేరిట 200 జానపద కళారూపాల ఫోటోలను సేకరించి ప్రదర్శించి, అలాగే జానపద కళా వైభవం పేరిట 200 అలాగే ప్రజా పోరాటం రంగస్థలం ఆనాటి ప్రజానాట్య మండలి చరిత్రకు సంబంధించిన అపూర్వ ఫోటోలు సేకరించి ఎగ్జిబిషన్ పెట్టారు. వారి సీతారత్నం సహకారంతో కళారంగాన్ని అవిశ్రాంతంగా నిస్వార్థంగా పనిచేసి దాదాపు 60 సంవత్సరాలు సాంస్కృతిక ఉద్యమంలో పనిచేసి ప్రముఖ సంస్థలు, వ్యక్తులు 300 సత్కారాలు అందజేసి అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, పటియా, మకావు, హాంకాంగ్ మొదలైన విదేశాల్లో సంచరించి 87 సంవత్సరాల వయస్సులో కూడా సాంస్కృతిక రంగం కోసం పనిచేస్తున్న డాక్టర్ మిక్కిలేని నాటక రంగ శైలి నటుడు, ప్రయోక్త, పరిశోధకుడు, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, బడుగు జీవులకు, ప్రజోద్యమాలకు కళా ఊపిరులూదిన కమ్యూనిస్టు ప్రజా కళాకారుడు, సినిమా రంగంలో ఉండి నాటక రంగం కోసం, కళారూపాల ఉద్ధరణ కోసం
నిస్వార్థంగా పాటుపడిన ఆదర్శ కళాకారుడు. దేశం నాకేమిచ్చిందని కాదు, దేశానికి నేనేమిచ్చాననే స్ఫూర్తితో పనిచేసిన కళాకారుడు. కమ్యూనిస్టు క్రమశిక్షణ, ఆత్మవిమర్శన ఆయన ఆరాధ్య దైవ. జె. చెన్నయ్య, తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. ఇదంతా ఇంట్రడక్షన్, మిగతాది రేపు మొదలు పెడతాం.